Hi guys, welcome back to my channel guys. New notification from Government of Andhra Pradesh anamata. So medical education department alage government medical college government general hospital Vijayanagaram నుండి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విజయనగరం డిస్ట్రిక్ట్ అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిక్రూట్ చేసుకోవడం జరిగిందనమాట. డిఎంఈ జిఎంసి జీజీహెచ్ నోటిఫికేషన్ విజయనగరం ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ వేరియస్ కేటగిరీస్. సో 20 రకాల ఉద్యోగాలకైతే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అందుతాయి. అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో అప్లికేషన్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అక్కడ నుంచి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో అది December 28 నుండి స్టార్ట్ అవడం జరిగింది. అప్ టు January 8 వరకు అప్లికేషన్స్ అనేవి అవైలబుల్గా ఉంటున్నాయన్నమాట. నోటిఫికేషన్ సంబంధించిన పోస్టులు అలాగే వేకెన్సీస్ అండ్ అలాగే శాలరీ కనుక చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే సైకియాట్రిక్ సోషల్ వర్కర్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే 2 అనమాట. టోటల్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే 2 అనమాట. కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. డిఎస్సి ఏజెన్సీ కింద 38,720 రూపీస్ అయితే మీకు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే చైల్డ్ సైకియాలజిస్ట్ సో ఇక్కడ వచ్చేసి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1 అనమాట. ఈ శాలరీ కనుక చూసుకున్నట్టయితే 54,060 రూపీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. క్లినికల్ సైకాలజిస్ట్ అలాగే స్పీచ్ థెరపిస్ట్ వీటి కూడా కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. వేకెన్సీస్ కూడా 1 ఉన్నాయన్నమాట. సో దీనికి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 40,970 రూపీస్. సో నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ కనుక చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే 25 అనమాట. అవుట్ సోర్సింగ్ మోడ్ ఆఫ్ ఫిల్లింగ్ కనుక చూసుకున్నట్టయితే అవుట్ సోర్సింగ్ అనమాట. దీనికి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 18,500 రూపీస్ అయితే పే చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ కనుక చూసుకున్నట్టయితే వేకెన్సీస్ వచ్చేసి 1 అనమాట. కాంట్రాక్ట్ బేసిస్ అండ్ అలాగే 32,670 రూపీస్ అయితే శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ల్యాబ్ అటెండెంట్ కనుక చూసుకున్నట్టయితే టోటల్ వేకెన్సీస్ 1 అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్. సో దీనికి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 15,000 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ఓటీ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్ అండ్ అలాగే ఎలక్ట్రీషియన్ జిఆర్ గ్రేడ్ 3. సో లైబ్రరీ అసిస్టెంట్, స్టోర్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, ఓటీ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3, లైబ్రరీ అసిస్టెంట్, స్టోర్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఎలక్ట్రికల్ హెల్పర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ అనమాట. సో ఇక్కడ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్కి వచ్చేసి 22 వేకెన్సీస్ ఇచ్చారనమాట. ఇది కాంట్రాక్ట్ బేసిస్ 32,670 రూపీస్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. సో స్టోర్ అటెండర్ ఇవన్నీ వచ్చేసి అవుట్ సోర్సింగ్ అనమాట. జనరల్ డ్యూటీ అటెండెంట్కి వచ్చేసి 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి 15,000 అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 20 పోస్టులకు గాను 91 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవన్నీ వచ్చేసి విజయనగరం డిస్ట్రిక్ట్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. డేట్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే December 28 అనమాట. రిసీవింగ్ ఫీల్డ్ అప్లికేషన్ ఇంక్లూడింగ్ త్రూ పోస్ట్ కొరియర్ సర్వీస్ 10 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఓన్లీ. ఆఫీస్ వర్కింగ్ డేస్లో అయితే మీరు అక్కడికి వెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఫ్రమ్ 28 December 10:30 AM నుండి 8 January 5 PM వరకు అయితే అప్లికేషన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని అయితే వీళ్ళు February 3 అయితే పబ్లిష్ చేస్తారనమాట. అండ్ అలాగే 7 వర్కింగ్ డేస్లో అయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని డిస్ప్లే అయితే చేస్తారనమాట. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 15th February డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే కౌన్సిలింగ్ అండ్ ఇష్యూస్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళు వచ్చేసి February 28 మీరు జాబ్కి అయితే అపాయింట్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్స్ కనుక చూసుకున్నట్టయితే రిజర్వేషన్స్ ఆర్ అప్లికేబుల్ యాజ్ పర్ రూల్ 22 ఆఫ్ ఏపీ స్టేట్ అండ్
subordinate service rules and instructions issued from time to time including BC, SC and ST reservation as per the GOMS number 77 General Administration Department date వచ్చేసి 2/8/2023 అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సైకియాట్రీ సోషల్ వర్కర్ కనుక చూసుకున్నట్టయితే దీని క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సైకియాట్రీ సోషల్ వర్కర్ పోస్ట్కి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే MA MSW డిగ్రీ ఇన్ మెడికల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ అండ్ అలాగే MPhil సైకియాట్రిక్ సోషల్ వర్కర్ PhD అనమాట. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. చైల్డ్ సైకియాలజిస్ట్ కనుక చూసుకున్నట్టయితే MA సైకాలజీ అండ్ PG డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ MPhil సైకాలజీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్లినికల్ సైకాలజిస్ట్ కనుక చూసుకున్నట్టయితే దీని క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే MA సైకాలజీ అండ్ PG డిప్లొమా ఇన్ మెడికల్ సోషల్ సైకాలజీ MPhil ఇన్ మెడికల్ అండ్ సోషల్ సైకాలజీ MPhil ఇన్ క్లినికల్ సైకాలజీ MPhil ఇన్ మెంటల్ హెల్త్ అండ్ అలాగే సోషల్ సైకాలజీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనమాట. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్పీచ్ థెరపిస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో పాస్ అయి ఉండాలన్నమాట. అండ్ అలాగే డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ ఆర్ సర్టిఫికేట్ ఇన్ స్పీచ్ థెరపీ ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డెంటల్ టెక్నీషియన్ కనుక చూసుకున్నట్టయితే మస్ట్ పాసెస్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ డెంటల్ మెకానిక్ కోర్స్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనమాట. సో మస్ట్ హ్యావ్ రిజిస్టర్డ్ యాజ్ డెంటల్ మెకానిక్స్ విత్ ఏపీ స్టేట్ డెంటల్ కౌన్సిల్ అని క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారనమాట. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు డెంటల్ టెక్నీషియన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ కనుక చూసుకున్నట్టయితే దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ బై ది గవర్నమెంట్ అనమాట. రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో అయితే పాస్ అయి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్డ్ PG డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో నెక్స్ట్ వచ్చేసి లైబ్రరీ అసిస్టెంట్ కనుక చూసుకున్నట్టయితే దీనికి ఇంటర్మీడియట్ విత్ సర్టిఫికేట్ లైబ్రరీ లైసెన్స్గా మస్ట్ పాసెస్ ఇంటర్మీడియట్ విత్ CISC సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనమాట. ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 కనుక చూసుకున్నట్టయితే దీనికి 10th అయితే పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ITI ఎలక్ట్రికల్ ట్రేడ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కనుక చూసుకున్నట్టయితే మస్ట్ పాస్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అండ్ అలాగే BSc ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ BSc ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మస్ట్ హ్యావ్ రికగ్నైజ్డ్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ APPMB. సో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారనమాట. జనరల్ డ్యూటీ అటెండెంట్ కనుక చూసుకున్నట్టయితే 10th పాస్ అయి ఉండాలన్నమాట రికగ్నైజ్డ్ బోర్డ్ యూనివర్సిటీలో. సో నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ హెల్పర్ కనుక చూసుకున్నట్టయితే SSC క్లాస్ ఎలక్ట్రికల్ హెల్పర్ కనుక చూసుకున్నట్టయితే 10th అయితే పాస్ అయి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ అటెండెంట్కి 10th అయితే పాస్ అయి ఉండాలన్నమాట. ల్యాబ్ అటెండెంట్ పోస్ట్కి మీరు క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే 10th అయితే సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్కి DMLT BSc ఆర్ ఇంటర్మీడియట్ విత్ 1 year apprenticeship ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ APPMB. In case of candidates passes both DMLT and BSc MLT, the maximum percentage secured in any of the above shall be considered. So next వచ్చేసి కంప్యూటర్ ప్రోగ్రామర్ పోస్ట్కి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే BE BTech ఇన్ IT CS ఆర్ MCA ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్లో BE BTech ఏదైనా చేస్తుంటే మీరు ఎలిజిబుల్ అనమాట. సో ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కనుక చూసుకున్నట్టయితే సో దీనికి కూడా అంతే BE BTech ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనమాట. మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. OT టెక్నీషియన్ మస్ట్ ప్రాసెస్ డిప్లొమా మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ అలాగే ఆపరేటివ్ థియేటర్స్ టెక్నీషియన్. సో నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్ కనుక చూసుకున్నట్టయితే 10th అయితే పాస్ అయి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ కనుక చూసుకున్నట్టయితే BE BTech ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ కనుక చూసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ డిగ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్.
సో నెక్స్ట్ వచ్చేసి స్టోర్ అటెండర్ మస్ట్ హ్యావ్ పాస్ 10th ఆర్ ఈక్వివాలెంట్. పాస్ అయి 10th అయితే పాస్ అయి ఉండాలన్నమాట. సో ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 18 years to 42 years బిలో ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫీజు కనుక, సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్టయితే ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి 300 రూపీస్ అయితే పే చేయడం జరుగుతుంది, పే చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 400 రూపీస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎగ్జాప్టెడ్ అనమాట. సో మెథడ్ ఆఫ్ సెలెక్షన్ కనుక చూసుకున్నట్టయితే టోటల్ 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్ట్, వేకెన్సీస్ అండ్ అలాగే శాలరీస్ కనుక చూసుకున్నట్టయితే సైకాట్రిక్, సోషల్ వర్కర్, చైల్డ్ సైకాలజిస్ట్, అలాగే క్లినికల్ సైకాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్ అండ్ అలాగే జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, అటెండెంట్. సో వీటన్నిటికీ ఆ నోటిఫికేషన్ బట్టి శాలరీస్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే చూడొచ్చు. మీరు అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తుంటారో ఆ పోస్ట్ నేమ్ రాస్తారు, అప్లికేషన్ నెంబర్ అండ్ అలాగే మీ ఫోటో అండ్ అలాగే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్, ఫాదర్ నేమ్. సో ఇవన్నీ ఫిల్ చేస్తారనమాట, ఈమెయిల్ ఐడి. సో నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్, మ్యాక్సిమం మార్క్స్, మీకు వచ్చిన మార్క్స్, మీ క్వాలిఫికేషన్ బట్టి మీకు వచ్చిన మార్క్స్ అవన్నీ ఇస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 4th to 10th స్టాండర్డ్ వరకు మీకు స్టడీ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్లో ఇవన్నీ ఫిల్ చేసి ఇక్కడ ఎక్నాలెడ్జ్మెంట్ అని ఉంది చూడండి, క్యాండిడేట్ సిగ్నేచర్, మీ సిగ్నేచర్ చేసేయండి, రిసీవర్ సిగ్నేచర్ మీరు ఎవరికైతే ఇస్తారో ఈ అప్లికేషన్ తీసుకెళ్ళి వాళ్ళ రిసీవర్ సిగ్నేచర్ అయితే మీరు చేయించాల్సి ఉంటుందన్నమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్స్ అనేది మీరు ఎక్కడ సబ్మిట్ చేయాలంటే స్పెసిఫిక్ కౌంటర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం ఆఫ్ డిస్ట్రిక్ట్ కన్సర్న్ కింద. సో మీరు అక్కడికి వెళ్ళి ఈ అప్లికేషన్ అయితే అక్కడ సబ్మిట్ చేయొచ్చు అండ్ అలాగే లేదా పోస్ట్ కొరియర్ ద్వారా అయితే మీరు, లేదా మీకు టైం ఉంటే కొరియర్ ద్వారా కూడా సెండ్ చేయొచ్చు అనమాట. సో ఇది గాయస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, మీరు అక్కడి నుంచి అయితే అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.